సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రామగుండంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. న్యాయవాదిపై దాడి ఘటనపై కని కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్. సీఐ గన్మెన్ ప్రవీణ్ పై చర్యలకు వినతి. రాష్ట్ర స్థాయి సీఎం కప్ కరాటే పోటీలకు డ్రాగన్ షోటోకాన్ విద్యార్థుల ఎంపిక. గోదావరి కన్లోని అమ్మ పరివార్ అనాథాశ్రమంలో ఘనంగా మాజీ సీఎం కేసీఆర్ 72వ పుట్టినరోజు వేడుకలు. పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. తెలంగాణ ఆత్మగౌరవం కోసం చావు నోట్లో తలపెట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ శ్రేణులతో కలిసి ఆయన గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ ప్రత్యేక రాష్ట్రం కోసం గల్లీ నుండి ఢిల్లీ వరకు పోరాటం చేసి సాధించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. త్యాగాల పునాదులపై సాధించుకున్న తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీ పెద్దలకు తాకట్టు పెట్టిందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని ప్రజలు రేవంత్ సర్కార్పై అసహనం వ్యక్తం చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసమే జన్మించినటువంటి కారణ జన్ముడు తెలంగాణ ఉద్యమ మహానాయకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉచితంగా పేదలకు వైద్యాన్ని అందించడం కోసం అన్ని జిల్లాలలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసినటువంటి ఆ సందర్భంలో రామగుండం నియోజకవర్గంలో, రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కాలుష్యానికి నిలయంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో మెడికల్ కళాశాలను నెలకొల్పినటువంటి సందర్భం. ఏ సందర్భంలోనే మేము ఈరోజు కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా పండ్ల పంపిణీ, రక్తదాన శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ ప్రజలకు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాన్ని అందించు, ప్రతి ఒక్క పౌరుడు గౌరవంగా జీవించేటువంటి విధంగా గొప్ప పాలన దశాబ్ద కాలంలో ప్రగతి పదంలో నడిపించినటువంటి గొప్ప మా ఉద్యమ మహానాయకుడు, అభివృద్ధి ప్రదాత కేసీఆర్ గారు. వారికి ఈ ప్రాంత ప్రజల పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజెప్పడంతో పాటు వారు తప్పకుండా మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని, ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి గతంలో ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు ఆసరా పెన్షన్ నుంచి మొదలుకొంటే ఇలా పంట ముసలిని పసి పిల్లల నుంచి పంట ముసలి తల్లి వరకు ఏ విధంగా సంక్షేమ పథకాలు అందించినారో ఆ పథకాలన్నీ కూడా మళ్ళీ అమలవుతాయి. లేకపోతే ఈ ప్రాంతం అంతా కూడా నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉన్నది. ఈ ప్రాంతం అంతా వెనుకబడడానికి అవకాశం ఉన్నది. కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరం కూడా మేమందరం కూడా కోరుకుంటూ కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాము. ఈ నెల 10వ తేదీన ఎల్బీ నగర్ లో కోర్టు నుండి ఇంటికి వెళ్తున్న న్యాయవాది మార్కపురి తిలక్ ను అడ్డగించి తన కేసుకు సంబంధించిన డబ్బులు లాక్కోవడమే కాక గన్మెన్ చేయి చేసుకోవడంపై మంగళవారం గోదావరికని 2వ అదనపు మున్సిపల్ మెజిస్ట్రేట్ ఎదుట బాధిత న్యాయవాది ప్రైవేట్ కంప్లైంట్ 175 క్లాస్ 4 BNS దాఖలు చేశారు. ఈ సందర్భంగా న్యాయవాది తాను ఈ నెల 10న విధి నిర్వహణ నుండి ఇంటికి వెళ్తుండగా తన జేబు చెక్ చేసిన పోలీసులు తన వద్ద కేసుకు సంబంధించిన 47,500 తీసుకోవడమే కాకుండా సిఐ ఇంద్రసేనారెడ్డి తనపై దౌర్జన్యం చేయడమే కాకుండా గన్మెన్ తనపై దాడి చేశాడని, అకారణంగా దూషించారని న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. అంతేకాక తన వద్ద ఉన్న డబ్బును, మొబైల్ ఫోన్, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని ఫ్లయింగ్ స్క్వాడ్ కు అప్పగించారని ఆయన వాపోయారు. అందరు ఇవ్వడానికి ఉండదు, ఎంతమంది వచ్చి ఇవ్వడానికి ఉండదు. సెక్షన్ ఉంది, ఎవరు మాట్లాడుతున్నావు? సెక్షన్ ఉంది,
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన సీఎం కప్ కరాటే డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ లో గోదావరికనికి చెందిన డ్రాగన్ షోటోకాన్ కరాటే క్లబ్ విద్యార్థులు ఎంపికయ్యారు. సుమారు 90 మంది విద్యార్థులు పాల్గొనగా అండర్ 14-15 విభాగంలో టింగు జయసాయి చరణ్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్, తవడబోయిన సన్నిహిత్ దేవదూత్ హయత్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ బంగారు పథకం సాధించారు. ఈ నెల 22 నుండి 23 వరకు హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలో పెద్దపల్లి జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తారు. గెలుపొందిన విద్యార్థుల్ని కరాటే కోచ్ పసునోటి చందును, పాస్కి ఇండియా చీఫ్ రచ్చా శ్రీనుబాబు, సీనియర్ మాస్టర్స్ పసునోటి శంకర్, కరాటే శ్రీనివాస్, తగరపు శంకర్, క్లబ్ సెక్రటరీ యూసఫ్, సీనియర్ పాత్రికేయులు బొంకూరి మధు, టి రాజకుమార్, స్థానిక 43వ డివిజన్ కార్పొరేటర్ దొంత శ్రీనివాస్, కరాటే విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యేకంగా అభినందించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణంలోని అమ్మ పరివార్ అనాథాశ్రమంలో మాజీ సీఎం కేసీఆర్ 72వ పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నాయకులు మరియు కార్మిక నేత కౌశిక్ హరి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఆశ్రమంలో ఉన్న పిల్లలు, వృద్ధులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు కౌశిక్ హరి మాట్లాడారు. కారణ జన్ముడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి అని అభివర్ణించారు. సీఎం కేసీఆర్ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు సకాలంలో అందించారని, అందుకే ఈ రోజు ఆయన పుట్టినరోజును పండుగలు జరుపుకుంటున్నామని అన్నారు. మరోసారి కేసీఆర్ సీఎం కావాలని, ఆయన పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన కార్మిక నేత బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై బీఆర్ఎస్. కారణ జన్ముడు కేసీఆర్ గారు ఎవరన్నా అనకున్నా శత్రువులు కూడా మెచ్చుకున్నటువంటి గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. అట్లాంటి వ్యక్తి ఇవాళ జన్మదినం సందర్భంగా వారు చేసినటువంటి సేవలు కానీ, వారు తీసుకొచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో అంతటా కూడా పండగ వాతావరణంలో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వారు ఇంకా భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ఇచ్చి మళ్ళొకసారి వారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి ఇవాళ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అరాచకానికి చరమగీతం పాడే విధంగా రాబోయే కాలంలో వారి పరిపాలన ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఇవాళ చూస్తూ ఉన్నాం. మనం అన్ని మున్సిపాలిటీలలో ఎన్నికలు ఏ విధంగా జరిగినాయి, అసలు ప్రజాస్వామ్యం అనేది లేకుండా అయిపోయింది. ఇవాళ పోస్ట్పోన్ అయినటువంటి ప్రాంతాలలో ఇవాళ కేతనపల్లి కావచ్చు, తొర్రూరు కావచ్చు, మిగతా ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఆధిక్యం వచ్చినా కానీ, ఇంకో పార్టీకి ఆధిక్యం వచ్చినా కానీ ఓర్చుకోలేని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పోలీస్ అధికారులను అడ్డం పెట్టుకొని పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణంలోని గాంధీనగర్ ఉద్యమ సారథి, తెలంగాణ జాతిపిత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను 37వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి పోగుల వకుల ఆధ్వర్యంలో డివిజన్ లో ఘనంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేయడం నిర్వహించారు. రింగ్ సెంటర్ లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కంపెల్లి రవికుమార్, దాసరి శ్రీనివాస్, శ్యామ్, శివ, జమీల్, తిప్పు సుల్తాన్, అరుణ్ కుమార్, ప్రణయ్, రవితేజ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. Long live, long live. KCR, long live. Long live, long live. KCR, long live. Happy birthday. Happy birthday to you. Happy birthday to you. KCR. Happy birthday to you. కేక్ పెడతారా నీకు?
37 డివిజన్ ప్రజలందరికీ నమస్కారం. నేను బీఆర్ఎస్ అభ్యర్థిని పోగుల వకుల. ఈరోజు గౌరవ కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా నేను మీ ముందుకు వచ్చాను. మన డివిజన్లో కేక్ కటింగ్ ప్రోగ్రామ్, సార్ బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము. నాకు ప్రజెంట్ జరిగిన కార్పొరేషన్ ఎలక్షన్లో 480 ఓట్లు వచ్చాయి. వారందరికీ ఎల్లవేళలా కృతజ్ఞురాలునై ఉంటాను. ప్రతి ఒక్కరి సమస్యల్లో భాగమై పాలు పంచుకుని వారికి నేను ఎలక్షన్ టైంలో ఇచ్చిన మాట ప్రకారం నేను కష్ట సుఖాల్లో ఎల్లవేళలా మీ ముందుండి పాలు పంచుకుంటానని, ఈ డివిజన్లోనే మన పార్టీ ఆఫీస్ కూడా ఓపెన్ చేసి ఏ సమస్య ఉన్నా ఎవరికి ఏ టైంలోనైనా అక్క ఈ పని ఉంది, అక్క ఈ అవసరం ఉంది అంటే నాకు మీరు కాల్ చేయొచ్చు. ప్రతి ఒక్కరికి నేను అందుబాటులో ఉంటాను. ఎల్లవేళలా ప్రజా సేవలోనే ఉందామని ఉద్యోగానికి రాజీనామా చేసి ముందుకొచ్చాను. నన్ను మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ కమ్మని అన్నా కూడా నేను జాయిన్ అవ్వట్లేదు. నేను మీ ముందు ఉండి మీకు ఎల్లవేళలా ప్రజాసేవ చేస్తానని మనస్ఫూర్తిగా మీకు హామీ ఇస్తున్నాను. మంచిర్యాల జిల్లా మందమరి మండలం క్యాతనపల్లి మున్సిపాలిటీలోని ఎన్నికల సిబ్బందికి మున్సిపాలిటీ వినియోగించే చెత్తబండిలో భోజనాలు తెప్పించిన ఎన్నికల అధికారులు. నాలుగైనాక పెట్టు. పేద ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న మహానేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినాన్ని పురస్కరించుకుని రామగుండం నియోజకవర్గం గోదావరికని ప్రధాన చౌరస్తాలో మంగళవారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పేదలకు పండ్లు పంపిణీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాళ్ల హరీష్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ స్వరాష్ట్ర సంకల్పమే దీక్షగా స్వాభిమానాన్ని శ్వాసగా మార్చిన ఉద్యమ మహానేత, స్వరాష్ట్ర సాధకుడు, పేదల భవిష్యత్తుకు బాటలు వేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం ఆనందదాయకమన్నారు. తెలంగాణ స్వాప్నికులు, తెలంగాణ సాధకులు, తెలంగాణ జాతిపిత, ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడి యొక్క గుండె చప్పుడైనటువంటి మహాత్ముడు తెలంగాణ బాపు కేసీఆర్ గారి 72వ జన్మదినం సందర్భంగా ఇదే రామగుండం నియోజకవర్గం గోదావరికని ప్రధాన చౌరస్తాలో ఈరోజు ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. కేసీఆర్ గారు 14 ఏళ్లు అవిశ్రాంతంగా కొట్లాడి సాధించినటువంటి తెలంగాణని 10 ఏళ్లలో బంగారు తెలంగాణమయం చేసి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క వర్గపు ప్రజల్ని, ముఖ్యంగా రైతులను, మహిళలను, వృద్ధులను, నిరుద్యోగులను, ప్రతి ఒక్కరిని కూడా పైకి తీసుకొచ్చినటువంటి ఘనత ఈ దేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ గారికి దరిదాపులో కూడా రారు. ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారి భాషా తీరు ఎలా ఉందంటే, తెలంగాణను సాధించినటువంటి ముఖ్యమంత్రి గారిని జాతిపితను పట్టుకొని ఎవరికిరా నువ్వు జాతిపిత అనే ఒక అహంకారపూరితమైనటువంటి, కుట్రపూరితమైనటువంటి మాటలు, ఒక కుసంస్కారి ఆయన, ఒక అర్భకుడు, అధముడు, ఇంతకంటే ఇంకా ఏం పదాలు దొరుకుతలేవు నాకు. చాలా బాధతో చెప్తున్నాం. ఇలా 72వ జన్మదినం చేసుకుంటున్నాం మనం. నిన్నగాక మొన్న అంత దారుణంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ముఖ్యమంత్రి గారికి లేదు. ఆయనకు పదవి ఇచ్చింది ఆయన ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చమని. కేసీఆర్ గారిని అడ్డగోలు మాటలు మాట్లాడితే హామీలు నెరవేరుతాయండి ఎక్కడైనా? ఇలా కేసీఆర్ గారు చేసినటువంటి పనిలో 10% మందం పని కూడా నువ్వు చేయకుండా అడ్డదిడ్డంగా కేసీఆర్ గారిని ఎవరికిరా జాతిపిత అనుకుంటా సంబోధిస్తూ నీ యొక్క అహంకారము, నీ యొక్క ఫ్యూడల్ మైండ్ సెట్ని బయట పెట్టుకుంటావు. నువ్వు ఇట్లానే కొనసాగితే కనుక ఖచ్చితంగా మరొక 3 ఏళ్లే ఉంది నీకు. 3 ఏళ్లలో లాస్ట్ 6 నెలలో 7 నెలలో ఎలక్షన్లకు పోతుంది. లాస్ట్ 2 ఏళ్లలో నిన్ను ఖచ్చితంగా నువ్వేదైతే నల్లమల బిడ్డ అని గొప్పలు చెప్పుకుంటావు, పొంగరాలు కొట్టుకుంటావో, అదే నల్లమల అడవుల్లో నిన్ను, నీ రాజకీయ పార్టీని రాజకీయంగా
పాతిపెట్టడం ఖాయం. దేశవ్యాప్తంగా రైతులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్ చెప్పబోతుంది. రైతులకు ప్రభుత్వం నుండి అందించాల్సిన సమాచారాన్ని ఏఐ సహాయంతో వారి సొంత భాషల్లోనే అందించేందుకు కేంద్రం ఓ భారీ ప్రాజెక్టును చేపట్టబోతుంది. దీనిపై ఇప్పటికే కేంద్ర బడ్జెట్ లో ప్రకటన చేసిన కేంద్రం రేపు దాన్ని అధికారికంగా ప్రారంభించేందుకు సిద్ధమైంది. భారత్ విస్తార్ పేరుతో ప్రారంభించబోతున్న ఈ ప్రాజెక్టు ఏఐ సహాయంతో రైతులకు అవసరమైన ఎన్నో అంశాలు ఉపయోగపడనుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం. మున్సిపల్ చైర్మన్ గా బిరుదు రాధాకృష్ణ, మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు కుమారుడు, వైస్ చైర్మన్ గా అంతటి పుష్పలత, కాంగ్రెస్ గెలిచిన కౌన్సిలర్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన ఎన్నికల అధికారి వీరబుచ్చయ్య. సుల్తానాబాద్ మున్సిపల్లో మొత్తంగా కౌన్సిలర్ సభ్యులు 15, కాంగ్రెస్ 12 స్థానాలు గెలుపొందగా ఫార్వర్డ్ బ్లాక్ ఏఎఫ్బి 1 మద్దతుతో మున్సిపల్ పీఠం కైవసం చేసుకున్న కాంగ్రెస్. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రామారావు సమక్షంలో నూతనంగా ఎన్నుకున్న చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం. కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 1, బీజేపీ 1, ఏఎఫ్బి 1 మొత్తం 15 మంది కౌన్సిలర్లు. మంచిర్యాల జిల్లా మందమరిలో విషాద ఘటన చోటు చేసుకుంది. విద్యానగర్ లో నివసించే తీగల పావని అనే వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి 2 చిన్న పిల్లలు, పాప, బాబు ఉన్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ గ్రామంలో రైతులకు పెద్ద నష్టం జరిగింది. గిద్దగట్టు గుట్ట సమీపంలోని పంట పొలాల్లో కట్టేసిన పశువులపై అర్ధరాత్రి పెద్ద పులి దాడి చేసింది. ఈ దాడిలో రైతు మల్లయ్యకు చెందిన 3 ఆవులు, మరో రైతు సుధాకర్ కు చెందిన 1 ఆవు అక్కడికక్కడే మృతి చెందాయి. ఉదయం పొలాలకు వెళ్లిన రైతులు రక్తపు మరకలు చీల్చివేయబడిన పశువులను చూసి షాక్ కు గురయ్యారు. గ్రామంలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. పెద్దపులి గ్రామం సమీపానికి రావడంతో ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పులి అడుగుల ముద్రలు గుర్తించి ఇది పెద్ద పులి దాడినని ధృవీకరించారు. అటవీశాఖ అధికారులు పులిని పట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. భర్తను కిరాతకంగా పొడిచి చంపిన భార్య ఉదాంతం మంగళవారం మందమరి పట్టణంలో చోటు చేసుకుంది. మృతుడి పేరు మోయిన్, 37, రామన్ కాలనీ. భార్య కత్తితో పొడిచి చంపిందని సమాచారం. హత్య గల కారణాలు తెలియాల్సి ఉంది. దేశవ్యాప్తంగా ఈ మధ్య మహిళలు భర్తల్ని చంపడం సంచలనం సృష్టిస్తుండగా మంచిర్యాల జిల్లా మందమరి మండల కేంద్రంలో పునరావృతం కావడంపై ఆందోళన వ్యక్తమవుతున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామగుండంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. న్యాయవాదిపై దాడి ఘటనపై కని కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్. సీఐ గన్మెన్ ప్రవీణ్ పై చర్యలకు వినతి. రాష్ట్ర స్థాయి సీఎం కప్ కరాటే పోటీలకు డ్రాగన్ షోటోకాన్ విద్యార్థుల ఎంపిక. గోదావరి కన్లోని అమ్మ పరివార్ అనాథాశ్రమంలో ఘనంగా మాజీ సీఎం కేసీఆర్ 72వ పుట్టినరోజు వేడుకలు. పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.